కొందరికి ఫ్లైట్ ఎక్కాలనే ఆశ ఉంటుంది. విమానం ఎక్కాలనే ఆశ కూడా చచ్చిపోయేలా అనిపిస్తుంది. తమ కలలను నెరవేర్చుకునేందుకు బయలుదేరిన వారిని ఆకాశం కిందికి నెట్టేసింది. ఇవాళ జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎప్పటికీ మర్చిపోలేనిది. జూన్ 12, 2025 కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖం మిగిల్చిన రోజు. భారత విమానయాన చరిత్రలో ఒక మరువని మచ్చగా మారిపోయిన రోజు. దయచేసి సీట్ బెల్ట్లు ధరించండి అని అనౌన్స్మెంట్ వచ్చిన కాసేపటికే వారి ప్రయాణం దురదృష్టకరపు మలుపు అయితే తీసుకుంది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్ కు బయలుదేరిన నిమిషాల వ్యవధిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే 12 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారాలు అందిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం, విమానాశ్రయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు కూడా చేపట్టారు. పలువురు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ దుర్ఘటన ఒకటే కాదు, భారతదేశ విమాన ప్రయాణ చరిత్రలో ఘోరమైన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ముందుగా బాంద్రా వద్ద కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855. అవును, 1978లో న్యూ ఇయర్ రోజున ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న బోయింగ్ విమానం అరేబియన్ సముద్రంలో పడిపోయింది. ఈ యొక్క ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు చనిపోవడం మన దేశ విమాన చరిత్రలో మర్చిపోలేని ఘటనగా మిగిలిపోయింది. స్పాటియా డిస్ఓరియంటేషన్ వల్ల కెప్టెన్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరొకటేమో 1988లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ముంబై నుండి అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737-200 విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 1990లో బెంగళూరు ప్రమాదం. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 605 ముంబై నుంచి బెంగళూరుకు చేరుకొని ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగి దాదాపు 92 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ప్రమాదం పైలట్ తప్పిదంగా తేలింది. చార్కి దాద్రి మిడ్ ఎయిర్ కొల్లిజన్ 1996లో ఇది ప్రపంచ విమాన చరిత్రలోని అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. సౌదీ అరేబియన్ ఫ్లైట్ 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1907 ఢీకొనడంతో 349 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో భారత అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ కోల్కతా టు పాట్నా మార్గంలో బోయింగ్ 737 ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 55 ప్రయాణికులు, 5 భూమి మీద ఉన్నవారు సహా మొత్తం 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2010లో మంగళూరు విమాన ప్రమాదం. దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మంగళూరు ఎయిర్పోర్ట్ లో రన్వేపై ప్రమాదానికి గురై 158 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇది ఆ కాలంలో అత్యంత దారుణమైన విమాన ప్రమాదంగా నిలిచింది. అలాగే 1972లో జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 471, జపాన్ ఎయిర్లైన్స్ విమానం 471 బ్యాంకాక్ నుంచి ఢిల్లీ చేరుకొని విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 82 మంది ప్రయాణికులు, నేలపై 3 మరణించారు. తప్పుడు గ్లేడ్ పాస్ సిగ్నల్ ప్రమాదానికి కారణమని జపాన్ ఎయిర్లైన్స్ అయితే పేర్కొంది. అలాగే 1963లో యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం 869, యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం 869 ముంబై విమానాశ్రయంలో కూలిపోయింది. అందులో ఉన్న 63 మంది మరణించారు. వాతావరణంలో మార్పుల కారణంగా విమాన నియంత్రణ కోల్పోయి ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అలాగే 1962లో అలిటాలియా విమానం 771, అలిటాలియా విమానం 771 ముంబైకి ఈశాన్యంగా ఉన్న సమీపిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదం నావిగేషన్ లోపం వల్ల జరిగింది. ఈ ఘటనలో ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 94 మంది మరణించారు. ఇక 1976లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 171, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 171 ముంబై నుంచి చెన్నైకి బయలుదేరిన కాసేపటికే
ఇంజన్ లో సమస్య తలెత్తి తిరిగి ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కు ప్రయత్నించింది. అయితే ఇంజన్ వైఫల్యం కారణంగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 95 మంది చనిపోయారు. ఇలా చూసుకుంటూ పోతే ఇవే కాదు, మన దేశ విమానయాన చరిత్రలో మరికొన్ని ప్రమాదకర ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్క క్షణం ఆలస్యం, ఒక్క చిన్న సాంకేతిక లోపం, ఒక్క తప్పుడు నిర్ణయం వందలాది జీవితాల్లో తీరని కన్నీటిని మిగిల్చుతుంది. ఈ ఘోర ఘటనలన్నిటికీ తర్వాత విమానయానంపై అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం, DGCA, ఎయిర్లైన్స్ సంస్థలు ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకొని భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. విమానయాన భద్రత కోసం కొత్త టెక్నాలజీలు, గగన నిరీక్షణ వ్యవస్థలు, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నియమాలపై బలమైన అవగాహన కల్పిస్తుంది. ఈ రోజు జరిగిన సంఘటన దేశాన్ని కలిచివేసిన ఇది భద్రతపై మరింత దృష్టి పెట్టేందుకు ఒక హెచ్చరికగా మారిందనే చెప్పవచ్చు.